అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు. అలాగే గారి గురించి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడే విధంగా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం ఏంటి? అభ్యంతరం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పేటటువంటి అంశం ఏంటంటే, విజయవాడలో అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నటువంటి తరుణంలో దానికి ప్రత్యామ్నాయంగా మీరు విజయవాడ ఉత్సవం అని పెట్టకూడదు. అసలు మీరు అమ్మవారి ఉత్సవాల నిర్వహణకేమో మీరు శ్రద్ధ తీసుకోరు, బాధ్యత తీసుకోరు. ఆ ఉత్సవాలప్పుడు ఎంత హడావుడి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, మున్సిపల్ కానీ, హెల్త్ కానీ అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆ ఉత్సవాలని విజయవంతం చేయాలి అని చెప్పిన ఒక ఆలోచనలో ఉంటే ఒక ప్యారలల్ గా విజయవాడ ఉత్సవం ఉంది. ఆ విజయవాడ చరిత్ర అసలు మీకు తెలుసా? విజయవాడ చరిత్ర తెలియకుండా మీ ఇష్టానుసారంగా 100 మంది దగ్గర 10 లక్షల చొప్పున మీరు వసూలు చేశారనంటే వైబ్రెంట్ విజయవాడ అని చెప్పని అసలు రాష్ట్రంలో పరిస్థితి వ్యాపారస్తులు ఏ విధంగా ఉన్నారు? వ్యాపారాలు లేక అల్లాడిపోతున్నటువంటి తరుణంలో, ఆర్థిక మాంద్యం ఏర్పడి గగ్గోలు పెడుతున్నటువంటి తరుణంలో విజయవాడ నగరంలో ఈ చందాలు వసూలు చేసేటటువంటి కార్యక్రమం ఏంటని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా చెప్పారు. ఈ సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఏ విధంగా వరుస భూముల దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, బూడి దగ్గర నుంచి ఆఖరికి నానిగారు చెప్పింది ఒక పాయింట్. 4 నియోజకవర్గాల్లో మీకు కావాల్సినవి జరుగుతున్నాయి. ఈ నగరంలో వ్యాపారస్తులకి సంబంధించి వాళ్ళందరినీ కూడా జమ చేసి డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమం. అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేయండి. మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో ఉండి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాల్సింది పోయి విజయవాడ ఉత్సవం అని పెట్టి ఆ విజయవాడ ఉత్సవానికి సంబంధించినటువంటి చందాలు వసూలు చేయటము ప్రజలు భయభ్రాంతులకు గురైపోతా ఉన్నారు. మీరు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూమి మీకు దొరికిందా? మీరు ఆ 40 ఎకరాల జోలికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చెప్పండి. దీని ముందు సమాధానం చెప్పండి. గొల్లపూడికి సంబంధించినటువంటి నవాబులు, వడ్లమన్నాడికి సంబంధించినటువంటి బ్రాహ్మణులు, ఇక పెద్దలందరూ కూడా ఈ గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గారికి ఏ లోటు రాకూడదని, దూపదీప నైవేద్యాలు పెట్టాలని, అర్చక స్వామికి సంబంధించి అందరూ కూడా ఒక మహత్ ఆశయంతో ఆ దేవుడికి ఎటువంటి లోటు రాకుండా, ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పని ఇస్తే అసలు మీ తెలుగుదేశం గుర్తు ఏంటంటే ఆ గుర్తులో ఏముంది? నాగలుంది. మీరు చేసేటటువంటి పనులేంటి? 6 అడుగుల పాటు మీరు వ్యవసాయ భూమిని మొత్తం పూర్తి చేస్తారా? ఇదేనా మీ తెలుగుదేశం యొక్క విధానం? ఇదేనా మీ తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం? హిందూ ధర్మం కాపాడుతాము అని చెప్పని చెప్తా ఉన్నారు. ఏ రకంగా కాపాడుతా ఉన్నారు? ముందు మీరు వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పండి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం అసలు కలెక్టర్ ఎవరండి? వాలంటీర్గా, సుమోటోగా వ్యవసాయంలో ఉన్నటువంటిది దేవుడు సంబంధించినటువంటి ల్యాండ్ ని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు అంటే అసలు ఆయన మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు? కలెక్టర్కి ఏం సంబంధం అని చెప్పని అడుగుతా ఉన్నాం. అందులో గోల్ఫ్ కోర్స్ పెడతారా? అందులో ఇప్పుడు రిక్రియేషన్ పెడతారా? దేవుడి సైట్ లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే మీకు బెదిరింపు ధోరణిలో మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్స్ అని చెప్తారు. ఏ ముఖం పెట్టుకుని మీరు ఆ 40 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కదా మిమ్మల్ని. అది మీ అంతర్గత విషయం అనుకోండి. చందాలు వసూలు చేయటము, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు జోలికి పోవటము, మళ్ళీ ఇంకొకరిని పట్టుకుని మళ్ళీ మీరు అనుమతి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. మైసూరు ఉత్సవాలకు సంబంధించి ప్యారలల్ గా మీరు విజయవాడలో చెయ్యాలి అని అనుకుంటే అది మహారాజుల కాలం నుంచి బ్రహ్మాండమైనటువంటి దీంతో కొనసాగుతోంది. అలాంటిది ఈరోజు విజయవాడ నగరంలో ప్యారలల్ గా అమ్మవారి ఉత్సవాలని దిగ్విజయం చేయాల్సింది పోయి ఆ అమ్మవారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా మీరు ఈరోజు చుట్టూ సినిమా పాటలు, సినిమా డాన్సులు, మీరు పెట్టినటువంటి ప్రదేశాలలో
అమ్మవారి ఉత్సవాలు ఎప్పుడు కూడా ఆయా కళాక్షేత్రంలో జరుగుతాయి, సంగీత కళాశాలలో జరుగుతాయి, భవనపురంలో జరుగుతాయి. జరగవా? మీ టైంలోనే కదా క్షుద్ర పూజలు చేశారు. అమ్మవారి గుళ్ళో క్షుద్ర పూజలు ఎవరి టైంలో చేశారండి? ఇంకా కొంచెం ముందుకెళ్తే అమ్మవారి కిరీటాలు కూడా మీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరీటాలు కూడా పోయినాయి. మా హయాంలోనే అమ్మవారి ప్రాశస్యాన్ని, అమ్మవారి యొక్క గొప్పతనాన్ని, కీర్తి ప్రతిష్టల్ని పెంపొందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 70 కోట్లు ఇచ్చారు. అలాంటిది ఆ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్లో మీరు కబ్జా చేయాలనే ఉద్దేశం లేకపోతే కలెక్టర్తో ఎందుకు లెటర్ రాయించారు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎందుకు మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నాం. మేము 70 కోట్లు ఇప్పించినట్టుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఉత్సవాలు చేయాలి కాబట్టి మీరు ఒక 100 కోట్ల రూపాయలు మీరు జీవో తీసుకురావలేకపోయారు. ప్రజల దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి వసూలు చేసేటటువంటి కార్యక్రమం. తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని పీడిస్తూ, వ్యాపారస్తుల్ని పీడిస్తూ ఈ నగరంలో మరీ దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. ఏదో ఒక సవాల్ ఇచ్చినట్టుగా చూసాం. సంక్షేమ అభివృద్ధి మీద సంవత్సరాల కాలంలో వస్తే మాట్లాడతారు సిద్ధం.